ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సేవియర్గా కనబడుతున్నారు, రక్షకుడుగా కనబడుతున్నారు. అందుకని అందరూ కూడా పవన్ కళ్యాణ్ని అడుగుతున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ సేవియర్గా కనబడుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరిని అడగాలనుకున్న వాళ్ళు వెళ్ళి లోకేష్ని అడుగుతున్నారు. పబ్లిక్ ఇద్దరిలో ఎవరో ఒకరిని అప్రోచ్ అవుతున్నారు. తాజాగా చూస్తే ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్కి ఎన్నికైనటువంటి ఒక లక్ష్మి అనేటువంటి సర్పంచ్ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. గిరిజనరాలని నేను 3 ఏళ్లుగా వైకాపా నాయకులు పంచాయతీ కార్యదర్శి తీవ్రంగా వేధించారు. నా సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారు. రాష్ట్రంలో గిరిజన ప్రజాప్రతినిధుల మీద వైకాపా సాగించిన దౌర్జన్యకాండకు నేనే సజీవ సాక్ష్యం. ముత్తుకూరు పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం కుంభకోణం మీద విచారణ జరిపించాలి అని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పంచాయతీ సర్పంచ్ బూడూరు లక్ష్మి పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. 2021లో తాను ముత్తుకూరు పంచాయతీ సర్పంచ్కి ఎన్నికైతే పరిపాలన మొత్తం ముత్తుకూరు మండల వైకాపా కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ కాకుటూరు అనితారెడ్డి, కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, నడవడి ముత్యంగౌడ్, పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లే సాగించారన్నారు. ఇదేంటని అడిగితే కులం పేరుతో దూషించారని వాపోయారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం మీద నిలదీస్తే తన భర్త మీద దాడి చేయించి గ్రామం వదిలి వెళ్ళిపోవాలని బెదిరించారన్నారు. దీని మీద అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే వైకాపా నాయకులు చెప్పినట్టు సంతకాలు చేయమని హెచ్చరించారని ఆరోపించారు.